హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి నేనైతే చపాతీ ఎగ్ రోల్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనకి పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా తినొచ్చు. పిల్లలకి ఇలా మనం స్నాక్స్ పెడితే వాళ్ళైతే ఇష్టంగా తింటారు. ఒకటి తినగానే కడుపు నిండిపోతుందండి. సో, మనము ఈ చపాతీ ఎగ్ రోల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్ అయితే నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలోకి కొంచెమంత సాల్ట్, కొంచెమంత నూనె అయితే వేసుకుంటున్నాను. మీరు నూనెకి బదులు నెయ్యి లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు, నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా పిండిని మనము ఫస్ట్ వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. సో, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే బాగా తడుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని మనము సెమీ సాఫ్ట్‌గా వచ్చేటట్టయితే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తని ముద్దలా అయితే చేసుకోవాలి మనము. ఇలా పిండంతా ఒక ముద్దలాగా అయిన తర్వాత ఇలా 4 వేళ్ళతో బాగా ప్రెస్ చేస్తూ బాగా తడుపుకోవాలి. అప్పుడే మనకు చపాతీలు మెత్తగా వస్తాయండి. సో, చూసారు కదా! చపాతీ పిండయితే నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి దీన్నైతే అరగంట అయితే రెస్ట్ ఇవ్వాలి చపాతీ పిండికి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 4 గుడ్లు వేసుకొని అందులోకి కొంచెమంత మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెమంత ఉప్పు వేసుకొని ఈ ఎగ్స్‌నైతే బాగా కలిపేసుకోవాలి. సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. మనం స్టఫింగ్ కోసము నేనైతే ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేశాను. కొన్నన్ని కొన్నన్ని క్యాప్సికము, ఆ తర్వాత కొన్నన్ని టమాటాలు, ఆనియన్స్ కట్ చేసుకొని ఇవైతే రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కట్ చేసుకునే లోపు మనకైతే ఇక్కడ చపాతీ పిండి బాగా నానిపోయింది. సో, చూసారు కదా! ఒకసారి మరొకసారి ఈ విధంగా కలిపితే మనకి సరిపోతుంది. సెట్ అయిపోతుంది. కొంచెం ఫ్లోర్ పైన కొంచెమంత గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా బాగా తడిపేసుకుందామండి మరొకసారి. సో, ఈ విధంగా తడుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము 2, 3 ముద్దలైతే తీసుకుందాము. రెడీగా పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా! నేనిక్కడ ఒక చపాతీ ముద్దనైతే తీసుకొని చపాతీ అయితే చేస్తున్నాను. అందరూ చేసే విధంగానండి చపాతీ. మనము ఏమంటే మరీ మందంగా చేయకుండా, మరీ సన్నగా చేయకుండా మీడియం సైజులో కొంచెమంత పిండి తీసుకొని మీడియంగా చేసుకుంటే బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇదే విధంగా మిగతావన్నిటిని కూడా చేసుకోవాలండి మనము. పల్చగా చేస్తే మాడిపోతుంది. మనం ఎగ్గేసాం కాబట్టి కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీ అయితే బాగా చేసుకున్న తర్వాత మనము చపాతీకి పిండేం అంటకుండా ఒకసారంతా మనము ఇలా చేతులతో దులిపేసుకోవాలండి. అప్పుడే మనకి పెంచు పైన ఏసినప్పుడు పిండి పిండి లేకుండా చపాతీలు బాగా కాలుతాయి. చూడడానికి కూడా బాగా అనిపిస్తాయి. ఇదే విధంగా మిగతా చపాతీలన్నిటిని కూడా చేసుకొని మనము రెడీగా పక్కనైతే పెట్టుకోవాలండి. ఇలా రెడీగా పక్కన పెట్టుకున్న చపాతీలన్నిటిని వన్ బై వన్ అయితే మనము వేడి వేడి పెనం పైన వేసుకొని, ఒక సైడ్ కొంచెం కాల్చుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మనం చపాతీని కొంచెమంతా ఎగ్గునైతే ఇందాక మనం కలుపుకున్నాం కదండీ! అది వేసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని మనం కాల్చుకోవాలి. ఇది ఇప్పుడే మలిపేయకూడదండి. అది కొంచెం టైట్ అయిపోయిన తర్వాత చపాతీకి ఈ ఎగ్ అంతా బాగా అతుక్కపోయిన తర్వాతనే రెండో వైపుకైతే కొంచెం కొంచెం ఆయిల్ ఇలా మలిపేసుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకుంటూ పైన ఆయిల్ వేసుకుంటూ మనం బాగా కాల్చుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మనము చపాతీ చుట్టైతే మొత్తం బాగా కాలే విధంగా చూసుకుంటూ కాల్చుకోవాలండి. మనము ఎగ్ వేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చూసారు కదా! ఇలా ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా మనకైతే ఇక్కడ చపాతీ ఎగ్ రోల్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. సో, మిగతావి కూడా ఇదే విధంగా అన్నీ సేమ్ ప్రాసెస్‌లో కాల్చుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొంచెమంత ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్నవన్నీ ఆనియన్స్, క్యాప్సికము, టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మనము కలిపేసుకుందామండి.
ఇవి ఎక్కువగా మెత్తబడి ఇవి ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్టఫింగ్ కోసమే కాబట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేడి చేసుకుంటే సరిపోతుంది. అందులోకి కొంచెమంత పెప్పర్ పౌడర్, కొంచెమంత సాల్ట్ అండి. వీటికి సరిపోయేటట్టే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెమంత బ్లాక్ సోయా సాసు, కొంచెమంత వెనిగర్ అయితే వేసుకుంటున్నాను. సో, ఇవి వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారంతా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఇవేమీ లేవన్నా కానీ మిరియాల పౌడరు, అలాగే కొంచెమంత సాల్ట్ వేసుకున్నా గానీ స్టఫింగ్ బావుంటుంది. ఇలా మనకైతే స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనము చపాతీ ఎగ్ రోల్‌నైతే మనం ప్రిపేర్ చేద్దామండి. ఒక ప్లేట్‌లోకి ఒక ఎగ్ రోల్‌నైతే తీసుకొని ఇందులోకి మనము ఇలా వేడి వేడిగా స్టఫింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా! ఇలా మనము ఎగ్ రోల్‌నైతే ఈ విధంగా చుట్టుకోవడమే అండి. ఇలా వేడి వేడిగా తింటేనే చాలా చాలా బావుంటుందండి. సో, మిగతావన్నీ కూడా ఇదే విధంగా మనము ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా పిల్లలకిచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి కూడా ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఈజీ రెసిపీ. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.